తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మూసీ ప్రక్షాళన సుందరీకరణకు డిపిఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎకోలాజికల్ హెరిటేజ్ టూరిజం మెట్రో జోన్లుగా అభివృద్ధి చేయనున్నారు. దీనికోసం 15 వంతెనలు నిర్మించనున్నారు. హెరిటేజ్ జోన్ పరిధిలోకి వచ్చే వంతెనలు, భవనాలను పరిరక్షిస్తూ అభివృద్ధి చేపట్టనున్నారు. మూసీలోని 4 జోన్లలో చేపట్టే అభివృద్ధి పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిని చేపట్టనుంది. ముసారాంబాగ్, చాదర్ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్ ప్రాంతాల్లో 4 బ్రిడ్జిలు 168 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. మిగిలిన 11 వంతెనలు 377 కోట్లతో నిర్మించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమవుతుంది. మూసారాంబాగ్ హైలెవల్ వంతెన పనులు చేయడంతో బల్దియా అధికారులు వేగం పెంచారు. 52 కోట్ల రూపాయల మొత్తం 6 లేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్కు సంబంధించిన కేబుల్ షిఫ్టింగ్ కోసం అయ్యే ఖర్చును జీహెచ్ఎంసీ భరించాలని విద్యుత్ శాఖ కోరడంతో పనులు కొద్ది రోజులుగా ఆగిపోయాయి. షిఫ్టింగ్ కు అయ్యే ఖర్చు భరిస్తామని జీహెచ్ఎంసీ ఒప్పుకోవడంతో ఈ ఏడాది చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ బ్రిడ్జ్ ని 29.5 మీటర్ల పొడవుతో 6 లేన్లతో 20 మీటర్ల క్యారేజ్ 3.5 మీటర్ల ఫుట్పాత్తో నిర్మాణం చేపడుతున్నారు.